మధ్య పెళ్లిళ్లు పేకాటలా తయారయ్యాయి. కాపురాలలో కలతలు, విడాకులు, హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరుగుతున్నాయి. పెళ్ళా గిళ్ళ చేసుకున్నవాళ్లు ఏం సుఖపడి చస్తున్నారు కనుక అనే యువత పెరిగిపోతోంది. కొండకుచో వీళ్లు చరిత్రలోకి వెళ్లిపోయి అసలు పెళ్లంత నాన్సెన్స్ వ్యవహారం లేనే లేదని తేల్చేస్తున్నారు. వశిష్ఠుడు విశ్వపురోహితుడు, ఏం లాభం? ఆయన పెట్టిన ముహూర్తం ఏం ఫలించింది? రాముడు సీత పట్టుమని 10 రోజులైనా కాపురం చేశారా? అడవులు పాలైపోలేదు? పోనీ అడవిలో అయినా హాయిగా ఉన్నారా? అది లేదే. రావణాసురుడితో అగచాట్లు, ఆపై యుద్ధం. అందులో రాముడే గెలిచాడు. హమ్మయ్యా అనుకునే లోపే సీతపై ఎవడో కూసిన కారు కూతతో హర్టైపోయాడు రాముడు. అగ్ని పరీక్ష పెట్టాడు. చిచ్చి, ఏం బతుకో ఏంటో, సీతమ్మవారి కష్టాలే మాకు వారసత్వంగా వచ్చాయి అని లబోదిబోమనే గృహిణులు కొందరు. పోని రామయ్య కాలం దాటి కృష్ణుడి శకంలోకొచ్చినా మారిందేంటి? ఆయన మహా క్యాసనోవా. ఒకళ్ళ ఇద్దరా, ఎందరితో కేళియాడాడు. ఆ యుగంలో మాత్రం పెళ్లి ఫలించిందా ఏంటా అని శోధించే మగువలు మరికొందరు. ఉమ్మడి కుటుంబాలు, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, వదిన, మరదళ్ళు, ఆ సరదాలు జీవితాల్లోంచి మాయమైపోయాయి. ఎవరికి వారే ఏకాంత ద్వీపాలుగా మారిపోయారు. ఈ తరంలో దేన్ని భరించలేని, కొద్దిసేపైనా సహించలేని తత్వం బాగా పెరిగిపోయింది. కారణం వాళ్ల లైఫ్ స్టైలే. అన్ని త్వరగానే బోర్ కొడుతున్నాయి. సంథింగ్ స్పెషల్స్ కోసం నేల విడిచి సాము మొదలైంది. ఇక్కడ పెళ్లి అనేది ఓ సరదా అయిన సినిమా సబ్జెక్ట్, లేకుంటే టీవీ ఛానల్స్కి ఒక సెంటిమెంట్ సీరియల్, అదీ కాకుంటే ఓ చిన్న ప్రయోగం. అంతకు మించి దానికి ప్రాధాన్యం పోయింది. మనిషి పట్ల మనిషికుండాల్సిన కమిట్మెంట్ను మరేదో శాసిస్తోంది. పెళ్లిళ్ల వైఫల్యాలకు ఎవరికున్న కారణాలు వారికున్నాయి. ఎవరిని నిందించలేం. ఇలాంటి విషమ స్థితిలో ఈనాటి యువత చేయాల్సింది ఒక్కటే: పెళ్లిని లైసెన్స్ బిళ్లగా తీసుకుని కొట్టుకు చావద్దు, పెళ్లాలను చంపొద్దు. మీరు బ్రహ్మచారులుగా మిగిలినా ఈ లోకానికి నష్టం లేదు. కానీ హంతకులుగానో మానసిక రోగులుగానో మారితే మాత్రం పెళ్లంత చండాలమైన వ్యవస్థ మరొకటి లేదు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్గా మార్చేవి పెళ్లిళ్లు కావు, నరకాలు. మళ్లీ మొదటికొస్తే అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా సీతారాములే నిలిచారు. కష్టాలు, నష్టాలు, అనుమానాలు, అవమానాలు అనే అనేక అవరోధాలను సృష్టించి వాటిని ఎదుర్కోవటానికి దంపతులిరువురి మధ్య నమ్మకం అనే వంతెనను నిర్మించి రామాయణాన్ని నడిపించాడు వాల్మీకి. ఆ కథ సారం పెళ్లిళ్లు వేస్ట్ అని కాదు, నమ్మకం, ప్రేమ, బాధ్యత ముఖ్యమని. అవి లేకుండా జరిగే పెళ్లిళ్లు ఖచ్చితంగా పేకాటలే, కాపురాలు జోదశాలలే. పెద్దాళ్లైనా ఈ విషయాలు ఓపిక చేసుకుని యువతతో చెప్పాలి. అది లేకుంటే పిల్లలకు పెళ్లిళ్లు చేయటం మానేయండి. హిపోక్రసీకి పోయి పిల్లల గొంతులు కోయకండి. వీలైతే పెళ్లిని పండుగలా చేయండి, జీవితకాలపు వేడుకలా నిలపండి. ఓ చిన్న సలహా మాత్రమే.